హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీసెట్ 2024కి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ అనమాట ఈరోజు. సో ఏంటి అంటే మనకి వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వెబ్ ఆప్షన్స్ ఏంటి వచ్చేసి చూసుకోండి ఇక్కడ మనకి. సో వచ్చేసి ఈ రోజుతో లాస్ట్ అనమాట. కానీ మనకి అనుకున్నట్టుగా మనకి 8th రోజు నుంచి 12th రోజు వరకు ఇచ్చారు కదా, కానీ మనకి 8th రోజున మనకి నడవలేదు. అంటే ఆ రోజు ఒకరోజు వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ చేయలేదు, నెక్స్ట్ డే ఓపెన్ చేశారు, 9th ఓపెన్ చేశారు కాబట్టి 1 డే ఎక్స్టెండ్ చేస్తారా మరి ఏంటో చూడాలి. వన్స్ మనకి అప్డేట్ వచ్చాక నేనైతే అప్డేట్ చేస్తాను. అండ్ మరో విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి, ఇక్కడ స్క్రోలింగ్ వస్తుంది చూడండి మీరైతే. న్యూ అనేసి ఇక్కడ చిరంజీవి రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇక్కడ చూడండి, దిస్ కాలేజ్ ఈస్ కన్వర్టెడ్ టు ఉమెన్స్ కాలేజ్. Male candidates if opted this college are informed to change their option on or before 13th. సో ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళందరూ కనుక దీనికి ఇక్కడ చిరంజీవి రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్కి కనుక మీరు ఆప్షన్స్ పెట్టి ఉంటే అది తీసేసుకోండి అనేసి ఇక్కడ అయితే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. ఎందుకంటే అది ఉమెన్స్ కాలేజ్ కింద కన్వర్ట్ అయిందనమాట. సో అండ్ ఇంకోటి విషయం, ఇట్ ఈస్ ఇన్ఫార్మ్ టు ద క్యాండిడేట్స్ దట్ దెర్ ఈస్ నో ఫీ రియంబర్స్మెంట్ ఫర్ సెల్ఫ్ సపోర్టింగ్ కోర్స్ ఇన్ కాలేజ్ కోడ్ JNTKSS. Candidates are instructed to note this point while exercising option for this course. సో ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, ఏదైతే కాలేజ్ కోర్స్ ఉందో సో ఇన్ కాలేజ్ కోడ్ JNTKSS. సో ఈ కోడ్ పైన ఏదైనా కోర్సెస్ ఉంటే మీరైతే ఆప్ట్ చేసుకోవాలి. అంటే వాళ్ళకి ఆప్ట్ చేసుకున్న వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ రాదనమాట. సో మీరు వెబ్ ఆప్షన్స్ మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చినట్టుగా అయితే అందులో కనుక ఈ కోడ్ ఉందనుకోండి JNTKSS. సో మీకు నచ్చినటువంటి కోర్స్ అయి ఉండి ఇంకా వేరే దాంట్లో లేదు, మాకు ఇందులోనే ఉంది అనేసి అనుకుంటే ఓకే పర్లేదు, దీనికి పెట్టుకొని మీరైతే సెల్ఫ్ సపోర్టింగ్ అంటే మీ యొక్క అమౌంట్ అయితే ఫీ అయితే మీరు పే చేసుకోండి. కానీ లేదు, మాకు అంతగా లేదు, మాకు ఫీజు రియంబర్స్మెంట్ తోటే మేము చదువుకోవాలి, సో మాకు ఇది వద్దు అనేసి అనుకుంటే వెంటనే మీరైతే సో వద్దన్నమాట విషయం ఫ్రెండ్స్. మరి ఇంకో విషయం ఏంటి అంటే ఆప్షన్స్ ఏవైతే మీరు వెబ్ ఆప్షన్స్ ఏంటి ఇచ్చినారో వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసిన తర్వాత కూడా కొన్ని ఇప్పుడు మీరు లైక్ ఫ్రీజ్ చేయకండి, ప్రతి ఒక్కరు చెప్తున్నాను, సేవ్ అయితే చేసి పెట్టుకోండి. ఇన్ కేస్ మీరు ఫ్రీజ్ చేశారనుకోండి, ఇప్పుడు మళ్ళీ మనకి వెబ్ ఆప్షన్స్ నెక్స్ట్ రేపు కూడా ఇవ్వచ్చు అనుకోండి, డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారనుకోండి, సో అప్పుడు మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది. సో మళ్ళీ మీరు ఏమన్నా సెర్చ్ చేసుకోవాలనుకున్నా చేంజ్ చేసుకోవాలనుకున్నా మీకైతే కుదరదు అనమాట. అండ్ ఇంకో విషయం ఫ్రెండ్స్, ఎవరైతే ఇప్పుడు మళ్ళీ ఒకసారి వెబ్ ఆప్షన్స్ ఇచ్చినారో ఒకసారి అయితే మళ్ళీ 1 by 1 అయితే చెక్ చేసుకోండి. మీరు ఏ కాలేజ్ ఇచ్చినారో ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇచ్చినారు ఇదే నా పక్కాగా, లేదు అంటే కాలేజ్ కూడా వేరే ఉందా, లేదు సెకండ్ ప్రియారిటీ, మీరు ఇట్లా మీ మార్క్స్ మీ ర్యాంక్ని బేస్ చేసుకొని అయితే వాళ్ళు సీట్స్ ఇస్తారు. కాబట్టి మీరు ఇచ్చినటువంటి టాప్ ప్రియారిటీస్ ఉన్నాయో సో అవైతే కరెక్ట్గా చెక్ చేసుకోండి, అందులోనే వస్తాయి. సో ఒకసారి అయితే మీరైతే చెక్ చేసుకున్న తర్వాతే మూవ్ ఆన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ విషయం చెప్పడానికి అయితే వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ అయితే చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ ఎ నైస్ డే.